తెలుగు టెకీ రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్త శ్రీచరణ్ పై హత్య కేసు నమోదు చేశారు ఉత్తరాఖండ్ ముసోరి పోలీసులు. అల్లుడు శ్రీచరణ్ చంపేసి నాటకం ఆడుతున్నారని ఇప్పటికే పేరెంట్స్ ఆరోపించారు. శ్రీచరణ్ సైకో అని అనుమానిస్తున్నాడని రాధా గాయత్రి పేరెంట్స్ చెప్తున్నారు. ఈ ఘటనపై ముసోరి పోలీసులు దర్యాప్తును స్పీడప్ చేశారు. హనీమూన్ ట్రిప్ కు వెళ్లి ముసోరిలో అనుమానాస్పద స్థితిలో రాధా గాయత్రి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. భార్యపై అనుమానంతో భర్త శ్రీచరణ్ వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలున్నాయి. 5 ఏళ్లుగా హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగం చేస్తోంది రాధా గాయత్రి. కొన్ని నెలల క్రితం భర్త ఒత్తిడితో గుర్గావ్ కి షిఫ్ట్ అయ్యారు. అయితే తన భార్య రాధా గాయత్రి మృతిపై తనకు ఎలాంటి సంబంధం లేదని భర్త శ్రీచరణ్ చెప్తున్నాడు. పోస్ట్ మార్టం నివేదికలో నిజాలు బయటపడతాయని తెలిపారు. ఇద్దరి మధ్య విభేదాలుంటే ముసోరి ఎలా వెళ్తామని ప్రశ్నించాడు. తాను తప్పు చేస్తే ఇంకా ఇక్కడే ఎందుకుంటానన్నారు. తన భార్య బ్యాగ్ లోకి ట్రాకర్ ఎలా వచ్చిందో తెలియదన్నాడు. We reached Mussoorie at somewhere around 11:30 at night on 14th of June, and we stayed there the night. We slept at around 3:30 or something, and when I woke up, she was lying on me with blood in her nose. I tried to grab her up. She started slipping off the bed and she fell down. And I again checked down if there was any motion kind of, and I tried calling ambulance as such. We loved her. I loved her, my wife Gayatri, so much. She loved me so much. We used to play along. We used to play up. And one of the things she used to like is she used to say कि यार तेरे हाथ तो बहुत ज़्यादा सुंदर है, मैं इस पे नेल पेंट लगाऊं क्या? और ऐसा करके नेल पेंट I have not taken this thing off. This is hers. రైట్. తెలుగు టెకీ రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం. భర్త శ్రీచరణ్ ని ఆయనపై హత్య కేసు నమోదు చేశారు ఉత్తరాఖండ్ ముసోరి పోలీసులు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చిరంజీవి మనకు అందుబాటులో ఉన్నారు. చిరంజీవి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మొదటి నుంచి కూడా ఎవరైతే టెకీ రాధా గాయత్రి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగానే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా అల్లుడి మీదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే రాధా గాయత్రి మృతి కేసులో భర్త మేరకు ఈ ఉచ్చంతా కూడా రోజు రోజుకు బిగుసుకుంటుంది. భర్త శ్రీచరణ్ పై హత్య కేసు నమోదు చేశారు అక్కడ ముసోరి పోలీసులు. 103 సబ్ క్లాస్ 1 సెక్షన్ కింద ముసూరులో కేసు నమోదు చేసినట్లు కూడా రాధా గాయత్రి తండ్రి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఈ ఫిర్యాదు మొత్తం 11 అంశాలను కూడా సుధాకర్, ఎవరైతే గాయత్రి తండ్రి సుధాకర్, అందులో పొందుపరిచారు. అందులో ముఖ్యంగా ఋషికేశ్ హరిద్వార్ యాత్ర గురించి కేవలం చెప్పారని, టూర్ ప్లాన్ లో ముసోరి గురించి గాని అక్కడ బస చేస్తున్నట్లు సమాచారం గానీ ఏది కూడా చెప్పలేదు. ఇదంతా కూడా ప్లాన్ ప్రకారమే చేసినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు మొదటి నుంచి కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఆ బ్యాగ్ లో GPS ట్రాకర్ పెట్టడం, తర్వాత ఈమె యొక్క ఫోన్ పదే పదే చెక్ చేయడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండడం, అవన్నీ కూడా చేయడం, ఆ విషయాలన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత 14వ తేదీ రాత్రి భార్యాభర్తలు ఇద్దరు కూడా సన్నిహితంగా దిగినటువంటి సెల్ఫీ ఒక ఫోటోని ఆ అల్లుడు ఫోన్ నుంచి ఎవరైతే సుధాకర్ మొబైల్ కి వచ్చింది. అంటే ఎప్పుడు కూడా లేనిది అర్ధరాత్రి ఆ సమయంలో 1:30 ఈ సమయంలో ఫోటోలు పెట్టడం, తర్వాత ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ ముందుగానే చేసుకున్నట్టు, అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సన్నిహితంగా ఉన్నారు, ఎటువంటి గొడవలు లేవు అని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఇవన్నీ నమ్మించేందుకే చేశారని కూడా అవన్నీ కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి నెలకొంటుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది కీలకంగా మారింది. అయితే ఈ అనుమానాలన్నీ కూడా వ్యక్తం చేస్తూ అటు ముసోరి పోలీసులనే కాకుండా ఇటు విశాఖ పోలీసుల దగ్గర కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే భర్త శ్రీచరణ్ విశాఖలోనే ఇప్పటి వరకు ఉన్నాడు.
నిన్న కూడా మనం వెళ్ళి వాటితో ప్రశ్నించడం జరిగింది. ఈ హత్యకి నీకు ఎలాంటి సంబంధం ఉంది, GPS ట్రాక్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, పెళ్లిన దగ్గర నుంచి కూడా ఎందుకు అనుమానం పెంచుకున్నావు అన్ని కూడా ప్రశ్నలు అతన్ని అడగడం జరిగింది. అడిగితే అతను మాత్రం ఖచ్చితంగా తడబడుతూ ఏవేవో సమాధానం చెబుతున్నాడు. అయితే హత్య చేస్తుంటే నేను ఇంకా ఇక్కడే ఎందుకుంటానంటే తల్లిదండ్రులు కూడా, రాధా గాయత్రి తల్లిదండ్రులు కూడా ఇది కేసు విషయం ఏటో తెలిసినంత వరకు నువ్వు ఎక్కడికి కదలడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలని చెప్పి పట్టుబడడం జరిగింది. అతని మొబైల్ కూడా తీసుకొని విశాఖ పోలీసులకు కూడా అప్పగించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ విశాఖ పోలీసులు కూడా దీని మీద దర్యాప్తు చేపడుతున్నారు. కాబట్టి అటు బంధువులు